2008లో నేను MBA పూర్తి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అన్నతో తిరిగి అంటే ఈ కండువా వేసుకోలే, బట్ నేను చంద్రన్న మనిషినే, పార్టీ మనిషినే, కేవలం కండువా మాత్రమే ఈరోజు వేసుకున్నా. ఉద్యమంలో పాల్గొని మన రవణతోని చంద్రన్నతోని ఎన్నోసార్లు రోడ్ల మీద ధర్నాలు చేసినాము. ఇంటికి ప్రతి పండుగకైనా దాని శుభమైన అశుభ ప్రతి దానికి అటెండ్ అయ్యారు. మన ఇంట్లో మనిషి చంద్రన్న అంటే మన ఇంట్లో మనిషి. నేను టికెట్ కన్ఫర్మ్ అయింది, మారుతాను అన్నారు, వేణన్ అన్నారు, కుటుంబ ఇంటికి వెళ్ళి చెప్పు ప్రవీణ్ అన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి టికెట్ గురించి చెప్తా అంటే అన్న నాకు తెలిసి మా ఇంటికి మసాలా వచ్చింది అన్నారు అందరూ. మాకు అలవైన మల్లేశ్వరం అయితే మొన్న పోతే స్వతంత్ర అభ్యర్థి అంటే తమ్ముడు మరి చూద్దాం అన్నాడు. చంద్రన్న అంటే అత్త తమ్ముడు అన్నాడు. అది చంద్రన్నకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మన విఠల్నగర్ ఫైన్ క్లన్ గడ్డ. ఈ గడ్డ నుంచి వెళ్ళే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ గడ్డ నుండే చంద్రన్న అయినా, రవణ అయినా, మారుతన్న అయినా కూడా కుడిద సీనన్న గారు, మన వేణన్న గారు, ప్రతి ఒక్క నాయకులు, ఏ నాయకులైనా మన విఠల్నగర్ నుంచి రావాల్సిందే. నేను పెద్ద మనిషి, గా పిల్లగాడేం పోటీ చేస్తాడు భయ్, 40 సంవత్సరాలు వచ్చాను నేను పిల్లగాడు నేనట, ఇంకెప్పుడు పోటీ చేయాలి? 25 కూడా ఎన్నుమొండి ఒకట రాష్ట్రాల్లో 40 ఏళ్ళకి గా పిల్లగాడితో ఏమవుతుందని మళ్ళీ పిల్లాడిని కూడా నాయజంతోనే అంటాడు పిల్లాడు ఏందని. మరి వాళ్ళు కూడా పిల్లాలే కదా. కొద్దిగా మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించుకోవాలి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్నది కాదు, సంస్కారం ఉండి తెలివి ఉంటే ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయవచ్చు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది. మేము కొట్లాడడానికే మా కేసీఆర్ బాబు మాకు తెలంగాణ సాధించి పెట్టారు. అందరిని అడుగుతున్నామ్మా, చంద్రన్న రాని ఇల్లుందా విఠలనగర్లో? ఎవరికన్నా చంద్రన్న రాని కళ్యాణ మండపం ఉన్నదా? వినాయకుని మండపం మిమ్మల్ని అమ్మ ఉన్నదా? ప్రతి వినాయకుని మండపం వచ్చిండు, ప్రతి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి గడపకి వచ్చిండు చంద్రన్న. ఈ రామగుండంలో ఏ ఎమ్మెల్యే గారు రాలే ఇప్పటి వరకు. రామగుండంకి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిళ్ళు, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చిళ్ళు, కోర్టు తీసుకొచ్చిళ్ళు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే పెద్దపల్లి పొద్దున్న దాకా ఉండి ఆన్నే అన్నాలు కూరలు తీసుకుంటే సాయంత్రం దాకా ఆన్నే ఉండేవాళ్ళం. అటువంటి ఇప్పుడు బండి వేసుకొని 10 కిలోమీటర్లు పోతే మనకు వచ్చింది. హాస్పిటల్ అంటే ప్రతి మా చెల్లెమని హాస్పిటల్ పోయేటోళ్ళం. ఇప్పుడు ఇది పోతే మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ కలిపారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కట్టే బిల్డింగ్ అన్న ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది. అది ఇంక్లైంది కూడా చంద్రన్న ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది. ఇవన్నీ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయినా అన్ని ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి. రిజల్ట్ వస్తా అంటే ఇప్పుడు కూల్చివేత చర్యలు అవుతాయి. ఇంకో విషయం తెలుసమ్మ, ఫైన్ క్లెన్సల్ ఊలగొట్టు స్టార్ట్ అవుతుంది. హోటల్ అశోక్ బాబాయ్ నుండి మహేందర్ కిరాంచల్ మొత్తం కూల్చివేతలు పోతాయి. ఇంకో 2 నెలలు అయితే ఆ కూల్చివేత జరుగుతాయి అనుకో. ఆ జేసీబీకి అడ్డుగా ముందుండే నేనే మన ప్రజల తరఫున గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ముందు నేను అడ్డుపడతా, నా వెనుక మా అన్నలందరూ వస్తారు సపోర్ట్గా. సంవత్సరానికో మాట పూటకో నాయకుడిని మార్చే వాళ్ళం కాదు మేము. నా మొదటి నుండి పార్టీ లేకుండా కూడా కేవలం చంద్రన్న మనిషి అయినా ఉంటా, ఉద్యమ పార్టీలో ఉంటా, ఉద్యమ పార్టీలో ఈ జీవితం కొనసాగిస్తా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా మా రాక మేనన్న గారికి, లతా వదిన గారికి రుణపడి ఉంటాను.